హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యస్ ఫుడ్ వరల్డ్. ఈరోజు వచ్చేసి మినీ బ్లాగ్ అండి. బేబీస్ ఫుడ్ అనమాట. రెడ్ కందిపప్పు చిన్న టీ గ్లాస్తో ఒక గ్లాస్ అండి. అండ్ రైస్ వచ్చేసి 2 గ్లాస్. ఈ విధంగా కడుక్కొని బాగా కొంచెం జీలకర్ర కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. బేబీస్కి ఇది హెల్తీ ఫుడ్ అండి. తక్కువ టైం ఉండేటప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. సో బాగా 2-3 టైమ్స్ వాష్ చేసాక ఇలా గ్యాస్ పైన పెట్టుకోవాలండి. నెక్స్ట్ విజిల్ పెట్టాక ఇక్కడ ఒక 3 to 4 విజిల్స్ అయితే సరిపోతుందండి. క్వాంటిటీ అలా తక్కువ పెట్టాం కాబట్టి 4 కూడా కాదండి, 3 విజిల్స్కి సరిపోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే పెట్టానండి. ఈ 2-3 డేస్ బట్టి కొంచెం బ్లాగ్ షూట్ చేయలేదు, డైలీ రొటీన్ బ్లాగ్స్. నాకు నా ఛానల్లో డైలీ ఫుడ్ బ్లాగ్స్ అండ్ డైలీ రొటీన్ బ్లాగ్స్ షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ మీతో. సో ఈ విధంగా అయితే కుక్ చేశానండి ఈరోజు బేబీ ఫుడ్ అయితే. అంటే టైం కొంచెం తక్కువ ఉండేది, సో దానివల్ల ఇలా ప్రిపేర్ చేశానండి. రోజుకి ఒక వెరైటీ అయితే చేస్తానండి మా బాబుకి. క్యారెట్ రైస్, బీట్రూట్ రైస్ అలా అనమాట. సో ఈరోజు అయితే ఇలా అంటే దాల్ రైస్ అన్నట్టు ప్రిపేర్ చేశానండి. సో చూసారు కదా, ఇక్కడ కుక్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా ఇప్పుడు సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకా మెత్తగా కావాలనుకుంటే ఇంకా 1 or 2 విజిల్స్ తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. బట్ ఇక్కడ సరిపోతుంది. కొంచెం స్మాషర్ ఉంది మా దగ్గర, వేరే బౌల్లో వేసి స్మాష్ చేస్తే సరిపోతుందండి. అండ్ ఫైనల్గా ఇక్కడ నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నెయ్యి యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది పిల్లలకి తినడానికి. సో చూసారు కదా ఫ్రెండ్స్. సో అంతే ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ అయితే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్, నేను సర్చ్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.